స్వాగతం. శ్రీమాత్రే నమః. 1వ తారీఖు తిరిగి మన బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి యొక్క ఆలయం వద్ద నుండి పోచమ్మ తల్లి విగ్రహాన్ని, నూతన విగ్రహాన్ని, బొడ్డురాయి మరియు అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలతో సహా విగ్రహ తిరువీధి మహోత్సవం ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపులో సకల అచ్చంపేట జనులందరూ కూడా పాల్గొవలసిన విజ్ఞప్తి. ఈ ఊరేగింపు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మంగళహారతితో స్వాగతం పలకాలి. ఈ ఊరేగింపు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా తిరిగి అచ్చంపేట బ్రహ్మరాంబాదేవి ఆలయం దగ్గరికి వస్తుంది. అందరూ కూడా అమ్మవారికి, బొడ్రాయికి ఒక బిందుతో నీళ్ళు, ఆ బిందులో కాస్త తులసి దళాన్ని, కొద్దిగా మారేడు దళం కానీ, వేపాకు కానీ వేసి బిందులో కాస్త పసుపు, కుంకుమ, కాస్త సుగంధ ద్రవ్యాన్ని నుంచి ప్రతి ఒక్కరూ కూడా బొడ్రాయికి అభిషేక కార్యక్రమాన్ని ఆచరించాలి. ఇలా అభిషేకాన్ని ఆచరించుకున్నాక ప్రతి గృహాన్ని కూడా ఆ అమ్మవారు దర్శించుకుంటూ తిరిగి బ్రహ్మరాంబాదేవి సన్నిధికి ఊరేగింపుగా శోభాయాత్రగా వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ బొడ్రాయి మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇంటికి మామిడాకు తోరణం ఉండాలి. బిందుతో ఇంటి నుంచి ఒక కుటుంబంలో ఒక బిందుతో నీళ్ళన్నా సరే ఎవరో ఒకళ్ళు వేస్తే అది చాలా మంచిది, శ్రేయస్కరం. ఈ బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ తిరువీధి మహోత్సవంలో అందరూ పాల్గొవలసిందే విజ్ఞప్తి. తిరిగి సాయంత్రం బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా డాక్టర్ అనంతలక్ష్మి గారు మన గ్రామానికి విచ్చేసి బ్రహ్మరాంబాదేవి సన్నిధి వద్ద ఉన్నటువంటి యాగశాలలో ఆ ఉన్నటువంటి మండపం దగ్గర ఈ యొక్క యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి అమ్మవార్ల గురించి బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా వారి ఉపన్యాసాన్ని, ప్రసంగాన్ని ఉంటుంది. వారి యొక్క దివ్యమైనటువంటి అమృత వాక్కుతోటి ఈ అమ్మవారి యొక్క విశేషంగా అమ్మవారి యొక్క వర్ణన జరుగుతుంది. అందరూ కూడా విని తరించవలసిందిగా విజ్ఞప్తి. 1వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుని సాయంత్రం విగ్రహాలన్నిటికీ కూడా జలాదివాస కార్యక్రమాన్ని బ్రహ్మరాంబాదేవి సన్నిధిలో గ్రామస్తులమైన మనం అందరం కూడా ఆచరించుకుంటాం. జై శ్రీమాత్రే నమః. మన 2వ తారీఖు శుక్రవారం నాడు బొడ్రాయి గ్రామాధిష్టాన దేవత యొక్క ప్రతిష్టోత్సవాల సందర్భంగా బ్రహ్మరాంబాదేవి సన్నిధిలో యాగశాల నిర్మాణం చేసుకుని ఉదయం గణపతి పూజ, గోపూజ, ప్రధాన మండప దేవతారాధనలతో బ్రహ్మకలశ స్థాపన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా నవచండీ హోమాన్ని కూడా ఆచరింపజేయడం జరుగుతుంది. కావున ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పూజల ప్రారంభం 3 రోజులు 2, 3, 4 తారీఖుల్లో ఎవరైతే ఈ ప్రతిష్టా హోమాల్లో పాల్గొంటున్నారో 30వ తారీఖు కల్లా వాళ్ళ పేరును కనుక మనకి ఒక లిస్టుగా వచ్చిన పేరుని కమిటీ నిర్ధారించినటువంటి వాళ్ళందరికీ కూడా దీక్షా రక్షాబంధనాన్ని 2వ తారీఖు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. 12 గంటల తర్వాత ఎవరికి కూడా దీక్షా రక్షాబంధనం ఉండదు. వీళ్ళందరితో కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి గ్రామ ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా ప్రధానమైనటువంటి యజ్ఞ పూజలన్నీ కూడా ఆచరింపజేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2వ తారీఖున గ్రామస్తులైన ప్రతి మహిళలు కూడా పాల్గొవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సకల సౌభాగ్యాల కోసం గ్రామాధిష్టాన దేవతా ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా మీ అందరి స్వహస్తాలతో సామూహికంగా సహస్రనామ కుంకుమార్చన ఆచరింపజేస్తున్నాం. దీనికి మీరేమీ తెచ్చుకోక్కర్లేదండి. ఈ యొక్క కమిటీయే మీకు కుంకుమార్చనకు కావలసిన పూజా ద్రవ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. శుభ్రంగా తలకు స్నానం చేసి ఉదయం శుక్రవారం 10 గంటలకు వచ్చినట్టయితే ప్రతిష్టా యాగశాల వద్దే మీ అందరి స్వహస్తాలతో శ్రీ గ్రామ దేవతా ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా సహస్ర కుంకుమార్చనను ఆచరింపజేయడం జరుగుతుంది. అలాగే ప్రధాన ప్రతిష్టా హోమాలన్నీ జరుగుతాయి. ఆ పూజలన్నింటిలోనూ కూడా పాల్గొని తద్దేవతా అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. తిరిగి సాయంత్రం 5 గంటలకు యాగశాలలో ప్రధాన దేవతా పూజలు, ప్రధానమైనటువంటి మండప దేవతా హోమాలతో రాత్రి ధాన్యాదివాసం బొడ్రాయికి మరియు పోచమ్మ అమ్మవారి విగ్రహాలకి గ్రామస్తులందరి చేత కూడా ధాన్యాదివాసం చేయడం జరుగుతుంది. ఈ ధాన్యాదివాసంలో తమకు తోచిన ధాన్యాన్ని తెచ్చి విగ్రహాలకు సమర్పించవచ్చు. ఇలా ఈ విధంగా 2వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రత్యేక పూజలలో గ్రామస్తులందరూ దర్శించుకోండి. తద్వారా దేవీ దేవతల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీమాత్రే నమః. మన గ్రామ ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా అచ్చంపేటలో
ప్రధాన యాగశాలలో యాగమండప దేవతా పూజలతో మహామృత్యుంజయ ప్రధానమైనటువంటి హోమం కూడా జరుగుతుంది. గ్రామ పులి దేవతలు ఉన్నారు, అష్టదిక్పాలకుల్ని మూర్తి కుంభవాహన ఆచరిస్తూ గ్రామ బలిహారను వేసుకుని ఎక్కడైతే మనం యాగశాలలో ప్రధానమైనటువంటి దిక్పాలక మాతృమండలి దేవతా హోమాలన్నీ కూడా జరిగి మహాశక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ ప్రధాన పాశుపత హోమాలన్నీ కూడా 3వ తారీఖు ఉదయాన్ని జరుపుకొని ఆ యొక్క బొడ్రాయికి మరి మా పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు గ్రామస్తులైనటువంటి భక్తులందరి చేత కూడా క్షీరాదివాస కార్యక్రమం జరుగుతుంది. ఇది ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. మన యాగశాల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన పాలు తెచ్చి ఈ యొక్క విగ్రహాలకి తమ స్వహస్తాలతో సమర్పించి భగవతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. గ్రామస్తులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఋత్వికుల యొక్క సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క క్షీరాదివాస కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొండి తమకు తోచిన పాలను బొడ్రాయికి పోచమ్మ అమ్మవార్ల విగ్రహాలకు సమర్పించి భగవతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా గ్రామస్తులకు విజ్ఞప్తి. తిరిగి సాయంత్రం ప్రధాన దేవతా ప్రతిష్ట హోమాలు ప్రధానమైనటువంటి పూజలన్నీ కూడా ఆచరింపజేస్తూ సాయంత్రం ప్రధానమైనటువంటి నక్షత్ర నవగ్రహ వాస్తు పురుష గ్రామ పాలక హోమాలతోటి కన్యా పూజోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్యా పూజోత్సవం సాయంత్రం 4 గంటలకల్లా కూడా మరి ఎవరైతే గ్రామంలో కన్యలు ఉన్నారో శుభ్రంగా అలంకారం చేసుకుని పట్టు వస్త్రాన్ని ధరించి సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో యాగశాల దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా కన్యా పూజోత్సవాన్ని ఆచరింపజేయడం జరుగుతుంది యాగశాల దగ్గర. అనంతరం పూజ్యశ్రీ మరి మన గ్రామంలో ఈ ప్రతిష్టోత్సవాల సందర్భంగా మన ప్రవచన శిరోమణి అయినటువంటి గరికపాటి నరసింహారావు గారి తనయులు గరికపాటి గురదాడ గారు మన గ్రామానికి ఇచ్చేసి ఈ బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసం ప్రసంగం జరుగుతుంది. అందరూ కూడా విని తరించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే రాత్రి బొడ్రాయిని పోచమ్మ అమ్మవారి విగ్రహాల యొక్క ప్రతిష్టా మహోత్సవాల శయ్యాదివాసం ప్రతి ఒక్కరూ పాల్గొవలసినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడైతే ప్రతిష్ట మనం చేస్తున్నామో ఆ గ్రామ బొడ్రాయిని మరియు పోచమ్మ అమ్మవారి విగ్రహాలకి మేళతాళాలతో మనం వేద పండితుల యొక్క వేద మంత్రోచ్చరణతో చతుర్వేద స్వస్తితో చక్కగా శయ్యాదివాస కార్యక్రమం చతుర్వేద స్వస్తి జరుగుతుంది. ప్రత్యేకమైన ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులందరూ కూడా పాల్గొని భగవతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీమాత్రే నమః. తేదీ 4వ తారీఖున అసలు ఈ ప్రతిష్టోత్సవ యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా త్రయాన్నిక పాంచాన్నిక దీక్షతో మనం పూర్తి చేసుకుంటూ 4వ తారీఖు వేకువజాము నుండి ప్రధానమైనటువంటి ప్రతిష్టా దేవతా హోమాలన్నీ ఆచరిస్తూ యాగశాలలో గ్రామస్తులందరి సమక్షంలో యజ్ఞ పూర్ణాహుతిని చేసుకుని ఎక్కడైతే ప్రతిష్ట చేస్తున్నామో బొడ్రాయి ఎక్కడైతే మనం ప్రతిష్ట చేస్తున్నామో పోచమ్మ అమ్మవార్లకి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే పంచలోహాలు నవరత్నాలు నవధాన్యాలు గ్రామస్తులు ఒక క్యూ పద్ధతిలో వేయవలసిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే 9 దాటితే ఎవరితోనూ కూడా వేయించడం జరగదు. కాబట్టి గ్రామస్తులు గమనించవలసిందిగా విజ్ఞప్తి. 9 గంటలకల్లా పూర్తి చేసుకుని ప్రధానమైనటువంటి సుముహూర్తానికి 10 గంటల 8 నిమిషముల సుముహూర్తానికి మన గ్రామాధిష్టాన దేవత అయినటువంటి మహాత్రిపుర సుందరి స్వరూపమైన బొడ్రాయిని మరియు పోచమ్మ అమ్మవారి యొక్క యంత్రస్థాపన విగ్రహ యంత్రస్థాపన మహోత్సవం వేద పండితుల సమక్షంలో గ్రామస్తుల పెద్దలందరి సమక్షంలో మన ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం జడియబంధనం విగ్రహాన్ని తూకంగా సమర్పించుకొని వాటిని నేత్రో దర్శనము మరి పూర్ణకుంభ దర్శనము కన్యక దృష్టి గో దృష్టి కలిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బొడ్రాయిని అమ్మవారిని దర్శించుకొని తమకు తోచినటువంటి కొబ్బరికాయల్ని ఫలాల్ని పళ్ళు సమర్పించుకోవచ్చు. అక్కడి నుండి 11 గంటల నుండి ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ఒక క్యూ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాల్సిన విజ్ఞప్తి. బోనాలు సమర్పించుకున్నవారు పోచమ్మ తల్లి విగ్రహానికి ముందు బొడ్రాయికి తర్వాత పోచమ్మ అమ్మవారి విగ్రహానికి ఒక క్యూ పద్ధతిలో బోనాలు సమర్పించుకునే వాళ్ళకి ప్రత్యేకంగా కమిటీ వాళ్ళు ఒక లైన్ ఏర్పాటు చేశారు. అలాగే 11 గంటల నుండి కూడా మీరు ప్రతిష్ట పూర్తవుతుంది కనుక ఆనాటి ప్రతిష్ట అయిన రోజున ఎవరైతే ఒడిబియ్యాలు పెట్టుకుంటున్నారో ఇళ్లలో వాళ్ళు ఒడిబియ్యాలు 11 తర్వాత
సాయంత్రంలోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 16 రోజుల వరకు కూడా అవకాశం ఉంటుంది పొడి బియ్యాలు పెట్టుకోవడానికి. అలాగే ప్రతిష్ట సందర్భంగా సాయంత్రం 6 గంటలకల్లా ఈ బోనాలు సమర్పించుకోవడాన్ని ఆపు చేసి 6 గంటలకు ప్రధానంగా పూజ చేసి మంగళహారతి ఇస్తాం. అనంతరం మరి ఇక్కడ గ్రామస్తులందరి సమక్షంలో మన ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా కోట మైసమ్మ మరి కళ్యాణ మహోత్సవాన్ని రాత్రి 9 గంటలకు నిర్వహిస్తారు. అదేవిధంగా గ్రామ పొలి కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు మహాన్న సమారాధన జరుగుతుంది. 4వ తారీఖున ఎక్కడి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా 4వ తారీఖు జరిగేటువంటి బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము, పోచమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవీ దేవతలను దర్శించి తద్వారా భగవతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీమాత్రే నమః.